ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇవన్నీ లింగాలు అరుణాచలంలో ఉంటాయి. అందుకోసమే నేను మా ఫ్రెండ్స్తో కలిసి అరుణాచలం ట్రిప్కి అయితే వెళ్ళడం జరిగింది. ఉదయం అన్ని లింగాలకి ఒక ఆటోలో జర్నీ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి లింగంకి టీం మెంబర్స్ అందరం కలిసి వెళ్ళి పూజ చేయడము, దర్శించుకోవడము, అక్కడ ఉన్న లింగాల యొక్క ప్రాముఖ్యతల్ని తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు నైటు మాకు గిరి ప్రదక్షిణ అనేది మనం ఉట్టి కాళ్ళతోటి చేయడం జరుగుతుంది కాబట్టి సో ఉదయము ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతో టీం మెంబర్స్ అందరం కలిసి ఆటోలో గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ప్రతి లింగాన్ని అలాగే మోక్ష మార్గాన్ని సైతం దర్శించుకొని ఆ అరుణాచల శివ దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. ఎంత అదృష్టం అంటే నిజంగా మనము సోషల్ మీడియాలో వీటి గురించి చూస్తుంటాం కదా, అవి చూసి మనం అప్పటికే చాలా వావ్ అనుకుంటాం కదా, కానీ రియల్గా అక్కడికి వెళ్ళి ఫేస్ చేశాక ఆ డివైన్ అనేది చాలా బాగుంటుంది. నిజంగా ఒక పాజిటివిటీ ఉంటుంది. రీక్రియేట్ చేయగలుగుతాం మన లైఫ్ని, ఇంకా ముందుకు తీసుకొని అయితే వెళ్ళగలుగుతామని నేను అనుకుంటున్నా. ఓం అరుణాచల శివ.